హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను సిఎస్ ర్యాంక్ రాడబోతున్నాను అనమాట. సో బిఆర్ ర్యాంక్ పుష్ చేసిన, ఇప్పుడు సిఎస్ ర్యాంక్ కూడా పుష్ చేయాలి. ఇదైతే బ్రాంజ్లో ఉంది, దీనికి ఏందో 3 స్టార్ ఉంది. నాకు తెలిసి స్టార్స్ మొత్తం ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిపోతున్న స్టార్ ర్యాంక్ ఎట్లా పుష్ చేస్తున్నాను బ్రాంజ్ 2కి. సో సిఎస్ ర్యాంక్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం అనమాట. Oh man! So I should have finished those deep fried chicken wings from last night. Okay, right. Free Fire in. సో మ్యాచ్కి అయితే వచ్చేసినాం. వీడు కూడా మాట్లాడుతూనే ఉండు. ఆపరా బాబు, నీ మాటలు కాకుండా. సో ఇక్కడ గన్ ఏదైతే ఉంది, నేను USP2 అని అయితే సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నా. USP2ని సిఎస్ ర్యాంక్ అయిపోయినాయి. మనీ అయిపోయిందా? వీడు మాట్లాడుతూనే ఉండు వీడు కూడా, కానీ వీడి మైక్ అయితే మ్యూట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడైతే వాగుతూనే ఉండు. వీడికి ఇప్పుడే కలుస్తుంది, అప్పుడే కలుస్తుంది. సో గన్స్ అయితే పట్టుకున్నాం. ఒకటి కనిపించింది, వీడు దాచుకున్నాం. వాడు మళ్ళీ మనల్ని కొడతాడు. శాంటినే వేసిండు ఎవడో వెనక సైడ్ నుంచి. వాడినైతే కొడుతున్నాం. ఓ షెట్, 110 డ్యామేజ్ వాడి. ఇంకా నాకైతే లేడు. అరే నన్ను ఎడికలు కొట్టారు. బ్యాగ్ విడితే 3-4 పెట్టుకుని రెడీ. ఎట్లా కొట్టి మీరు ఎలిమినేషన్ ఎట్లా అంటే చూద్దాం. బాగా నుంచి కొడుతుంది దొంగ. నాకు టీచర్ కొడుతుంది. డ్యామేజ్ కొడుక 15-20 నేను నాక్ అయిపోయినా. వీడు కూడా ఆఫ్లైన్ పోయింది. వీడు కూడా దీని పేరేంది, ఇది అక్రేన్ 308M2 అంట. వీడు పూరా నువ్వు ఉన్నట్టు అయిపోయా. పింగు వానికి వాడు పోయిండు, అక్కడనే పోయిండు వాడు. సరే ఫస్ట్ మ్యాచే కదా, నెక్స్ట్ మ్యాచ్ రౌండ్ 2. ఓర్ నాయన వీడు ఎవడ్రా బాబు, వాగుతానే ఉండు వీడు నాయన. సో కింగ్ ఫిషర్ గన్ తీసుకున్నాం, లాంగ్ రేంజ్. మనం ఇటు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం. అప్పటి వరకు ముందరికెళ్ళి వచ్చిన వాళ్ళని మన టీం వేసేస్తారు అనమాట, పండబెట్టేస్తారు. వీడు మాత్రం వాగుడు ఆపుతాడు. మైక్ ఎట్లా మ్యూట్ చేయాలో నేను మా ఫ్రెండ్ గాని కనుక్కొని వీడి మైక్ అయితే మ్యూట్ చేసి పాడేస్తా. కింద ఉన్న పిస్టల్స్ కొనుక్కోలేమా? తీసుకోవచ్చు. ఎట్లా ఉన్నాయా నీ దగ్గర? ఆల్రెడీ పిస్టల్ ఉన్నాయా నీ దగ్గర? బుక్ బాగా వేసుకొని పో. ఇటు సైడ్ నుంచి అయితే ఎవరైతే వస్తలేరు. ముందుకు ఇక్కడనే ఉంటాను. లెఫ్ట్ సైడ్ నుంచి ఫైరింగ్ సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఒక్కడు కూడా కనిపిస్తున్నాడు. స్కోప్ చూస్తున్నాం. ఓ జోన్ వస్తుంది, మనం అయితే ఉరకాలి. ఎందుకంటే మళ్ళీ జోన్ చచ్చిపోతాం. ఇప్పటి దగ్గర చూస్తున్నాం మనకి ఎంత డ్యామేజ్ అవుతుందో. నెంబర్ 4 కి వాడు ఫస్ట్ చచ్చాడు. ఓకే కనిపించిండు, ఆడుండు బాయ్. ఇది ఏమి ఎక్కడికి పడుతుంది. పడ్డాడు నాకు ఇంకొకడు. రైట్ గెలిపించేసాను. ఇదేంది మళ్ళీ కత్తి దొరికింది, పెద్ద కత్తి. దీన్ని అయితే బ్యాగ్ నుంచి ఫస్ట్ తీసేస్తా, బుడ్డగాన్ని కూడా తీసేస్తా. ఇదేమో చూపిస్తుంది. ఓకే స్వైప్ అప్ చేసిన. వెస్ట్ లెవెల్ 2 తీసేసుకున్నా. ఒక షార్ట్ రేంజ్ తీసుకున్నా. ఓకే రైట్. ఓకే సైజ్ తీసేసిన, బుడ్డగాని తీసేసిన, దాని బుల్లెట్లు కూడా తీసేసిన. వీడు ఆఫ్లైన్ ప్లేయర్. కూర్చొని సైజ్ పట్టుకొని కూర్చుండు. నేను మెట్ల మీద నుంచి అయితే పోతలేరా బాబు. టీమ్మేట్ ని ఫాలో గా, మెట్ల మీద నుంచి ఫాలో. వాడు కూడా కనిపించింది పిట్ట. మన టీం లేవురా బాబు. రే కింద పడ్డాడు. నాకు తెలిసి మనోడు కొట్టిండు. షెట్ కోరు కొడుతుంది. వాడు కూడా కొడుతున్నాడు కింద కోరు. వీడు పీట పడ్డాడు. బ్లూ వాళ్ళు పడ్డది. బ్లూ వాళ్ళు పైన కూడా కొట్టినాడు. వాడిని మాత్రం మర్చిపోను, వాడిని కొడతా. రైట్ వాడికి కూడా నాకాడు. అమ్మ ఎడికెళ్ళి కొడుతుంది. వెనకకెళ్ళి వాడు వచ్చిండు. అబ్బా నేను చచ్చిపోయినరా నాయన. విని పట్టుకో అయిపోయి నేను పడిపోతా. చెప్పినా ఒకటే బుల్లెట్ నాకు. అసలు వెనక నుంచి ఒకడు, ముందర నుంచి ఒకటి. టీమ్మేట్ ఆడు అసలు ఎవరిని కొడుతుండు. వాడు ఆడ కింద నుంచి ఉండి కవర్ ఇంకా రాకుండా. జాంగ్రా బాయ్. ఏ బాయ్ ఇది బాయ్. మళ్ళా ఒక పడేసిన బాయ్.
కింది సైడ్ కొడుతుండు బాయ్. నువ్వు ఎక్కడ బాయ్ ఇవి బాయ్? नीचे देखो भाई, ओ भाई उसे मारो मारो। हाँ इधर मारा, एक बुलेट मारा तो गया गया काम से बंदा, ये बंदा गया काम से। బా వాళ్ళైతే 2 మ్యాచ్లు గెలిచిర్రు. వీడిని ఫస్ట్ మ్యూట్ చేసేసారు. నీ అమ్మ జరిగి గన్ను కాకున్నది. మీ అయిపోయి నెంబర్ 1 కానీ మ్యూట్ చేసేసిన. వాడు ఏం వాగుతుండు ఫ్రెండ్స్. వాడు అప్పటి నుంచి వాగుడే వాగుడుంది వాడిని మొత్తం. ఆడ ఆడేది లేదు చేసేది లేదు. పడు వాడుతుండు వాడు మళ్ళా కానీ. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మన పేరు వచ్చేసేయాలి కాబట్టి నేను షార్ట్ రేంజ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు లాంగ్ రేంజ్ ఆడడానికి రాదు కాబట్టి నేను పట్టిన గన్ వచ్చేసి మ్యాక్స్ 10. సో ఇక్కడ సైడ్ అది ఉంది, దాన్ని వేలిస్తే ఎన్ని సెకండ్ చూస్తారో తెలుస్తుంది కాబట్టి వేలు చేసిన. రైట్ నాకైతే మ్యాక్సిమం అందరూ ఎయిర్ డ్రాప్ సైడ్ వస్తారు. అద్దిగోండి కనిపించేశారు మా ఎయిర్ డ్రాప్ సైడ్ మొత్తము. ఓకే డ్రాప్ అయితే లూట్ చేసేస్తారు. ఇప్పుడు ఫైట్ 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 ఒకటి పడ్డాడు. పీకి వేసేసుకుంటా. రైట్ నాకు వచ్చింది పడ్డాడు. ఇంకో బంద పట పట పట. అరే డ్యామేజ్ పట్టలేదు. రప్ప 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 రైట్ మన పీకి వెళ్ళాలి. రైట్ పడ్డాడు. ఓ బాబాయ్ వీడు పడిపోతాను నాకు చెప్ప పడ్డాడు. వీడు పడ్డాడు మనోడు పడ్డాడు. వాడు పడ్డాడు. ఇతర పక్క ఇంకోడు డ్రాప్ ఎన్నుకున్నాడు దొంగ ఫెలో. హలో బాబాయ్ రారా బొమ్మడి పడ్డాడు. మనమే మర్రి టాప్ పడుతుంది చూడండి. వైట్ రిక్కీ లాంగ్ రేంజ్ గానీ ఏమైనా ఉందా? ఓ ఇంత గ్రోజా ఎక్స్ ఉంది తీసేసుకున్నావు గ్రోజా ఎక్స్. సో వాళ్ళు 2 గెలిచారు, మనం 2 గెలిచాం. నేను హెల్మెట్ లెవెల్ 3, అలాగే వెస్ట్ లెవెల్ 3, బ్లూ వాళ్ళు 3, ఫ్లాష్ ఫ్రీజ్ 1, మష్రూమ్ 2 అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫైట్ తీసుకుందాం. కింద ఎయిర్ డ్రాప్ కాడ కూడా కనిపించింది. పట 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 పడ్డ నా పిల్లారు రోజా ఇక్కడ దూరంగా పడ్డది. అమ్మ ఇటు సైడ్ కూడా వచ్చిండు. అయిపోయింది బాగా 220 పట్ట నాకు కాలేదు. నిజంగా వీడిచ్చిన వెళ్తే 200 అయితే వాడిని 200 కొట్టినా. 200 కొట్టినా వాడు 220 కొట్టినా. కిల్ చోర్ దొబ్బిండు వీడు. కిల్ చోర్ నెంబర్ 3 ఆప్ కిల్ చోర్ హే బాయ్, आप किल चोर है. సో ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్ అనమాట. మనం లాస్ట్ రౌండ్ అయితే గెలిచేయబోవాలి. సో మనమే టాప్ లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే 3039 డ్యామేజ్ ఇచ్చారు. సో అన్ని కొనేసేసినాం. మష్రూమ్ లెవెల్ 3 రిపేర్ కిట్ అన్ని కొనేసేసినాం. సో మనమైతే ఇక్కడ కింద నుంచి వెళ్దాం అనమాట. ఇటు సైడ్ రివర్స్ నుంచి వెళ్దాం. రైట్ సైడ్ నుంచి రివర్స్ వెళ్ళిపోతాం. రైట్ లెఫ్ట్ కాదు రైట్ 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 సైడ్ నుంచి అయితే వెనకకి వెళ్ళిపోతాను నేను. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అది కూడా సెంటర్ వేసిండే మనోందేనా? మనోందే కావచ్చు. ఆడ కూడా వచ్చినట్టు గోరుకుతాడు. బంగారు కోడి పిట్ట వచ్చింది చక్కగా డ్రాప్ కాడికి వచ్చింది వీడు ఎవడో ఫ్రెండ్స్ వీడైతే అసలు అడుగుతాడు. మళ్ళా కింద కురుకుతుంది. టిపా టిపా టిపా. అరే రే బయటికి రా బయటికి రా. మళ్ళా పోయింది మీనికి. మళ్ళీ కిందికి వచ్చింది. తిరుగుతారు కిందికి మీనికి యూఎస్పీతో నాక్ చేసిన అక్కని. యూఎస్పీతో పడిపోయింది. ఓ బందా ఆయగయా మే ఏకీ బందా బచా. అరే యార్ అరే యార్ మారో మారో మారో. అమ్మ వీడియో పడ్డాడు. అది నాకు ఇది ఎప్పుడే స్టార్ వస్తుంది బిల్ట్ అవుతుంది కాబట్టి. సో ఏదో బూయా వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం బూయా కొట్టేసేసినాం. నాకు తెలిసి టాప్లో మనమే ఉన్నాం. సో ఇప్పుడు ఇద్దగండి మనమే గెలిపినైతే గెలిపించినాం. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. నేను కార్నర్ అంట స్కేటింగ్ బోర్డ్ వచ్చింది నాకు. మ్యాచ్ స్టార్ట్ చేసేసినాం. సెకండ్ మ్యాచ్.
Free Fire. ఊరు నాయన వీడు మళ్ళీ వచ్చిండు ఫ్రెండ్స్ నెంబర్ 1 వాడు అసలు వీడు ఎవడు Head there. వీడిని వాగుడు అంతా వాడ వీడిని మూసేసాడు ఫస్ట్ మ్యాచ్ లోనే. I trained myself for this సో already. సేమ్ మళ్ళీ మనం విఎస్పీ అయితే పట్టేసేస్తున్నాం. మ్యాచ్ స్టార్ట్ Head చేసేస్తున్నాం. Head there. Heading to supply point. సో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం మనం ఎక్కుతున్నాం. మనం ఇక్కడ పైకి కారణం ఇక్కడ కూడా మన వెనక ఫాలో అవుతుండు. Head there. వాడు కింద ఒకటి కనిపించిండు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఓ నో, ముగ్గురు వస్తారు. వీటికి డ్యామేజ్. ఓ అబ్బో 7-7 పట్టదు వీడికి డ్యామేజ్. వచ్చినట్టు అది మళ్ళీ మిస్ అయిపోయిండు. వాడిని వీడు ఉన్న కొడుతూనే ఉండే. వీడు ఉన్నాడా? ఓకే రైట్. అరే ఈ సందులోకి వెళ్ళి ఇది పోతలేదు. బుల్లెట్ కాకుండా డ్యామేజ్లు మనం ఇవ్వాలి, కిల్లులు బోలు కొట్టాలి. ఎక్కడికి మనం మ్యాచ్ గెలవాలి. వాడిని కొట్టు కిల్ షాట్ చేస్తున్నాడు. ప్లీజ్ నన్ను ఇంత డ్యామేజ్ ఇచ్చిన వానికి నేర్చుకుంటా. అమ్మా థ్యాంక్ యూ. నోవా 6W0T3 అంట. వాడే టాప్ ఉన్నాడు. వానికే వచ్చింది కిరీటం. Look at me go. కిరీటం. I'm not the old me no సో more. నేను మళ్ళీ ఇక్కడ గన్ వచ్చేసి మనం మ్యాక్ 10 పడదాం. మ్యాక్ 10 తీసుకున్నాను. మ్యాక్ 10 ఉందా? హెల్మెట్ కూడా తీసేసుకున్నాం. చాలు. మనం సెకండ్ పొజిషన్ ఉన్నాం ఫ్రెండ్స్. డ్యామేజ్ ఏమో 300, కిల్లు 1. ఎంత న్యాయం ఫ్రెండ్స్ ఇది. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఎప్పటిలాగా మళ్ళీ వెనక నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే 8 సైడ్ నుంచి వస్తారు కదా, 8 సైడ్ నుంచి చూద్దాం. ప్రతిసారి వెనక కానీ అయితే ఏం లేదు. ఇంకా సైడ్ నుంచి ఒకడు ఉరుకుతున్నాడు అయితే కనిపించింది. Enemy spotted. వెనక నుంచి వెనకమాల బ్యాక్ సైడ్. అరే ఇంత తొందర పడుతుంది బయట నువ్వు. అరే ఇద్దరు పడ్డారు. వీడు ఎవరిని కొడుతుంది? వీడు మననే కొడుతుంది. వీడు ఎక్కడ వీడు వాయా అబ్బా. ఏ పింగు నాకు. వీడు మూడు ఆడికి మాయమవుతుండు, ఆడినోడు వీడికి మాయమవుతుండు. అని పిల్లని వేసుకోవాలి. రైట్ మన అయితే వేసేసాం. Help me. వీడు ఎవడో ఉన్నాడు. మనోనికి ఎవరికైనా రివైవ్ అయితే Help me. కొడుతున్నాడు అన్న. అమ్మా నా పని అయిపోయా. ఇప్పుడు ఒక బుల్లెట్ కొడుతాడు నేను కదా. అమ్మా ఈస్మతి సామ్రాజ్యం పడ్డా అంటే అసలు చీచి చాలా గలీజ్ చేసొచ్చు. అషేమ్ ఆన్ మై సెల్ఫ్. నన్ను చంపినోని గుర్తు పెట్టుకుంటా. ఈ మ్యాచ్లో వానుకుంటా చూడండి ఫ్రెండ్స్, వాడిని గిరగా తీస్తా. వాడిని గుర్తు పెట్టుకొని మరీ చంపుతా ఫ్రెండ్స్. వాడిని అయితే వాడు కనిపించి షార్ట్ రేంజ్ తీసుకుంటా. మ్యాక్సిమం లాంగ్ రేంజ్ ఏమంటున్నా దొరుకుతుంది. వానికి ఇప్పుడు ఉంటుంది చూడండి. వాని దారా బొమ్మరిది ఎటు నుంచి వస్తావు దారా. నువ్వు దొరకనైతే దొరకరా. నేను పండ పెడతాను. నేను చూడు వాడు కూడా దుంకుతుండు. వాడే నన్ను కాల్చినాడు. వానమ్మ రే ఆగురా. స్నైపింగ్ చేస్తారా? స్నైపింగ్ వస్తున్నారా రే. నీకు హీల్ వేసుకునే టైం కూడా ఇయ్యండి రా. వచ్చేస్తున్నా కను రెప్పైనా కినికలు వస్తావు. దా బిడ్డ హీల్ వేసుకుంటాడు. నన్ను చంపుతావు దొంగనాది కొడుక. అవి దాచుకుని నన్ను చంపుతాడంట వీడు. ఏం కాదు చంపేసిన వీనైతే. ఒక్కడే బతుకుండు. మా టీం వాళ్ళు చూసుకుంటారు వాడిని. నేను అప్పటివరకు ఇలా రౌండ్ వేద్దాం. 2 స్టెప్స్ నెంబర్ 1 కదా వేసేసిడు. వెట్ రే. Head there. Look at me go. I'm not the old me no more. Resources here. సో గన్ అయితే తీసేసుకున్న. యూఎంపీ ఒకటి, మ్యాక్ 10 ఒకటి. హెల్మెట్ కూడా అప్డేట్ చేసేసిన. సారీ అప్గ్రేడ్. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కింద నుంచి వెళ్తే కూడా ఉంటే నేను ఆక్ చేసేయచ్చు అని.
ఇటు సైడ్ నుంచి అయితే ఎవరు లేరు. ఇటు సైడ్ నుంచి ఎవరు లేడు. ఆడు ఉన్నాడు, వచ్చింది కిందికి వెళ్ళి. బొమ్మాడిది పడ్డాడా వీడు? నాకైనా ఇల్లు పట్టు నా కొడుకుని, నా కొడుకుని నన్ను కాలుసు రప్ప అరే గన్ను 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 రే పడరా. అమ్మయ్యా నా పని అయిపోతుందేమో అనుకున్నా. Thanks. Look at me go. I'm not the old me సో no ఇది more. వచ్చేసి ఫైనల్ మ్యాచ్, మంచిగా ఆడదాం. Resources here. వీడు కూడా ఏం పీడిచిపెట్టింది, అదే లాంగ్గా నేర్పియండి ఎవడన్నా. Resources here. ఏం చేయాలి, పైసలు ఉన్నాయి ఎట్లా? ఓ నా మ్యాప్ ఉండండి, ఏం చేస్తాం, ఏం చేయాలి. సో ఈ మ్యాచ్ కూడా ఎలాగో మనం గెలిచేయాలి. ఇటు సైడ్ నుంచి ఒక్క నా కొడుకు కూడా కనిపిస్తున్నాడు ఇటు సైడ్ నుంచి. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దరు మన వాళ్ళు ఇద్దరు పడ్డారు. నేను చెప్పింది లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దరు ఉన్నారండి బాయ్. ఇద్దరే పడిపోయారు. నెంబర్ 1 బాయ్ వేసేసిండు. అమ్మ వీడు ఏం దేంతో కొడతాడు, వీడిని డ్యామేజ్గా మన్ను పోయ్యా ఏ జోను. అరే నేను హీల్ అన్న అవుతారా బాబరే. వాడు హీల్ అవుతుండు, వీడు నన్ను కొడుతుండు, నేను ఈయనే దాచుకొని హీల్ అవుతా. ఫస్ట్ అయితే ఓ మెడికిట్ అయితే వాడేసుకున్నాం ఫ్రెండ్స్. రిపేర్ కిట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ 2. ఓ పైనుంచి కొడుతుంది, వాడే నన్ను కొట్టింది ఇప్పటిదాకా. వాడి దివసం వల్ల ఏ పింగ్ ఒకటి దుంకిండు, ఒకటి ఎవడో దుంకిండు వెనక నుంచి. ఎక్కడున్నాడు రా వాడు? వీడు పైన ఉన్నాడా? పైన లోపలికి ఓడి పెట్టి కొడుకుని. అరే వాడు ఏందో మనకి జోన్ అంతా డ్యామేజ్ కొట్టిన వాడు సాగు. బయట పైన అబ్బా మనోడు నాకు చేసిన రే దారా రే దివసం బల్లా బల్లా దివసం లేడు నీడు హీల్ వేసుకుంటుంది. హలో బొమ్మరి బాబాయ్ గెలిచేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ బియ్యం మనమే చెప్పి చేసాం, లాస్ట్ మ్యాచ్ మనమే బతికి మనమే బియ్యం అయితే తెప్పించేసాం. మళ్ళీ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేసినాం. ఈసారి ఫస్ట్ పొజిషన్లో మనమే ఉన్నాం. I trained myself for this on Bermuda. ఇదేంటి G18 హాట్ అంటే G18 తీసేసుకున్నాం. It's showtime. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ నెట్ కాదు. Head there. మన సేమ్ వెళ్ళే పొజిషన్లో మనం అయితే వెళ్ళాం. ఇక్కడ సైడ్ వచ్చిండు. అరే కిల్చోర్ అరే నెంబర్ 2 వాడు అట్లా కొడుతుంటే అరే నీ పత్తి వాళ్ళ రివైవ్. అరే మజిల్ అంటారు రివైవ్ అరే మ్యాచ్ అనే గెలిపిరా బాబాయ్. మ్యాచ్ అనే గెలిపి పడకు అరే నైస్ చూసిరా ఫ్రెండ్స్ 395 0 kills అంటే మీరే చెప్పాలి. Look at me go. I'm not the old me no వావ్ more. MP5 ఐ లవ్ దిస్ గన్. ఇది మొత్తం బుల్లెట్లు ఉమ్ముతుంది ట్రర్ అనుకుంటా. మ్యాక్స్ వన్ ఇంకా ఉమ్ముతుంది అనుకోండి. మ్యాక్స్ వన్ ఉంటే అయితే తుప్పు పాట మొత్తం బుల్లెట్స్ అన్నిటిని. తప్పొద్దు గేమ్ ఇప్పుడు మంచిగా ఆడదాం. MP5 కొట్టి
కిందికి అయితే ఎవరు రాలేడు అనుకుంటా. అక్కడ పైన ఎవరినో కొడుతురు. కింద ఉన్నాడు, కనిపించిండు. కొడుతున్నా, కొట్టేస్తున్నా. అరే రే బయటికి రా. పడు. అమ్మ నాకేంటి వీడు. అమ్మ నాయన, నా హెల్త్ పోతానే ఉంది. హీల్ వేసుకుంటా తొందర హీల్ అయిపోవాలి. చలో వీడు టపాసాలు వేస్తున్నాడు. వాడు పైన ఉన్నాడు. వీనైతే ఫుల్ కిల్ వేసుకుంటాడు. ఫస్ట్ వద్దులే, వీని కొడదాం. పైకి పోయి వీని కొడదాం. వీడున్నాడు. డబల్ టెక్ డౌన్ చేసేసామన్నమాట బాయ్ని. నువ్వు మనమే అనుకుంటున్నా. Look at me go. I'm not the old me no more. ఒక మ్యాక్స్ సెవెన్ కూడా ఉంది మనకి, అది వాడడానికి రాదు. అది అంటే అది కొంచెం లాంగ్లో ఉంటే పోదు, అది దానికి దగ్గరనే కావాలి. కానీ గన్ బాగుంటుంది అది మ్యాక్స్ సెవెన్. చూసిరా 7/6 డ్యామేజ్, 2 kills. యాక్చువల్లీ లెక్క ప్రకారం 200 అనుకుంటే 600కి నాకు 3 kills రావాలి 600 డ్యామేజ్కి. కానీ 7/6 డ్యామేజ్కి ఇచ్చిన అసలు ఏం లేదు. ఆడున్నాడు. మనకి ఇది రాదు. ఎంపీసీ కొట్టాను. ఇంకా కొంచెం దగ్గర కన్నా రండిరా బాబు. ఆడున్నాడు. దిగిర్రు. అరే పింగు ఈ నెట్ కూడా. అరే లోపల ఉన్నాడు. అమ్మా ఎర్జిలో బతికినావు ఫ్రెండ్స్ నేనైతే. అరే అక్క ఆగక్క, రివైవిస్తూ దొరుకుతున్నావు. నేను హీల్ వేసుకొని వస్తా బయటికి, లేకపోతే నన్ను చంపేస్తాడు. నువ్వు నేనే బతుకున్నావు. అక్క లోపలికి వచ్చి హీల్ వేసుకో. అక్క ఓపెన్గా వస్తున్నావు. ఓ అక్క ఆగలేదు, చేస్తుంది అక్క. మా లాంగ్ రేంజ్ గన్ ఒకటి అయితే దొరికేసింది. అక్క కాడ ఫుడ్ స్టెప్స్. దేవుడు అమ్మా ట్రిపుల్ టెక్ డౌన్ ఫ్రెండ్స్. 1v3 జస్ చిన్నగా ఏసు కొట్టుకుని సూపర్ ఉంటుండే. 1v4 కన్నాలే ఎవరైనా గెలిచినాము. నెట్ కాకునేది మళ్ళీ అన్న ఆయన. ఇప్పుడు దీని అయితే ఏం చేస్తుంది తెలుసా, మొత్తం ట్రిపుల్ చేసి పడేస్తుంది దీన్ని. 1 2 3 అయిపోయింది. గ్రాజా ఉంది. మ్యాక్ వద్దులే. లెవెల్ ఇది అప్డేట్ చేసేసిన. హెల్మెట్ లెవెల్ 3 ఉంది. బ్లూ వాల్స్ 3 ఉన్నాయి. అన్ని మొత్తం పర్ఫెక్ట్ ఉంది. Need equipment. సో మనం యథావిధిగా కింది నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇటు సైడ్ నుంచి ఎవరైనా వస్తురా. ఇటు సైడ్ నుంచి అయితే ఎవరు కనిపిస్తలేరు. నాకు తెలిసి అటు సైడే తిరిగినట్టు మొత్తం. వచ్చింది. ఇంక డ్యామేజే పడతలేదు. ఇప్పుడు 2 సార్లు వీడు నా చేతిలోనే వాడాడు. రైట్. అమ్మ ఇంక నుంచి కొడుతుండు. ఈ డబ్బా వాడు వచ్చిండు. వెనక మాల బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని హీల్ వేసుకుందాం. మళ్ళీ ఊకంగా వేసుకొని హీల్ వేసుకుందాం. సూపర్ మేడి వాడేస్తున్నా. చలో ఓ వేసేస్తున్నా మనం. నైస్. సో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా బ్రాంజ్ 1 నాకు తెలిసి అయిపోయి ఉండాలి. ఓకే మనం బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. సో లెట్స్ గెట్ బ్యాక్. సో బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. వీడు MVP అంటే టాప్ వీడే. సో బ్రాంజ్ 1 అయిపోయింది. మనం ఇప్పుడు బ్రాంజ్ 2లో ఉన్నాం ఫ్రెండ్స్. బ్రాంజ్ 2లో 1 స్టార్ అయితే వచ్చేసింది. సో మనకి 3 బుయ్యాలు కొట్టినామని వాడు ఏదో పెట్టిండు వాడు నెత్తిమిన. సో వీ హ్యాడ్ గాట్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనకైతే మనం బ్రాంజ్ 2కి అయితే వచ్చేసినాం. రివార్డ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాం. సో మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ ఇలాంటి నేను నా గేమ్ కెరియర్ చూద్దాం అనుకుంటున్నాను నూబ్ టు ప్రో అంటే. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండు. ఇప్పుడైతే వద్దు.
సో మీరు నాకు ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇంకెన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం మరికొన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్, టేక్ కేర్.